కాదు అందుకని నిన్న చూస్తూ అందరికి నమస్కారం అండి. వారి కొట్లాడి తీసుకోవడం తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ పట్టుకొని బుక్ చూడండి శుభాకాంక్షలు తెలపాలి. స్వదేశ్ సార్ ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చెనిక్కే పెట్టు నువ్వు అడ్డమైతే గారు ఈరోజు మహబూబ్ నగర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ బార్ ప్రెసిడెంట్ అయిన నేను ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ అయిన సందర్భంగా సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ బార్ అసోసియేషన్ సభ్యులందరికీ మా కమిటీ మెంబర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా మిత్రులారా, గతంలో నేను ఒక 5 సార్లు ఇప్పుడు ప్రెసిడెంట్గా పనిచేశాను బార్ అసోసియేషన్కు మహబూబ్ నగర్కు. గతంలో 2019-20 ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ తెలంగాణ కూడా స్టేట్ ప్రెసిడెంట్గా చేశాను. మొన్న 19th రోజు జరిగిన ఎన్నికల్లో మళ్ళీ తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో యునానిమస్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఈ బాధ్యతతోటి నాకు న్యాయవాదుల సమస్యలపై పోరాడే ఇంకొక అవకాశము దొరకడం జరిగింది. గతంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 100 కోట్ల అడ్వకేట్ల సంక్షేమ నిధి కొరకు కేటాయించిన అమౌంట్ని 2014 నుంచి 2019 వరకు నిరుపయోగంగా డిపాజిట్లుగా ఉండేవి. 2019లో ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా అన్ని బార్ అసోసియేషన్లు తిరిగి ఈ సంక్షేమ నిధితోటి మన సంక్షేమం కొరకు ఏం కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని చెప్పి అన్ని తెలంగాణలో ఉన్న ఉమ్మడి బార్ అసోసియేషన్లన్నీ తిరిగి ప్రత్యక్షంగా అక్కడున్న న్యాయవాదులని కమిటీలను కలిసి అప్పుడున్న ప్రభుత్వం మీద చెల్లో ప్రగతి భవన్ అనే కార్యక్రమం పెట్టినాం. ఈ 100 కోట్లు అడ్వకేట్ల సంక్షేమం కొరకు కావాలని డిమాండ్ చేస్తూ అప్పుడున్న ప్రభుత్వం మీడియేటర్ని పంపించి సమస్య పరిష్కరించి ఆ సంక్షేమ 100 కోట్ల నిధి నుంచి ఇప్పుడు ఇస్తున్న 18,000 మంది రాష్ట్రంలో న్యాయవాదులకు హెల్త్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఏదైతే 2019లో హెల్త్ కార్డ్స్ ఇచ్చిన న్యాయవాదులు సీనియర్లు అయిపోయినరు, ఆర్థికంగా ఎదిగినరు, వారికి హెల్త్ కార్డ్స్ ఇప్పుడు వస్తూ ఉన్నాయి. ఏదైతే ఈ మధ్యలో ఎన్రోల్ అయినటువంటి 19 నుంచి ఎన్రోల్ అయినటువంటి న్యాయవాదులకు జూనియర్లకు హెల్త్ కార్డ్స్ రావడం లేదు. దీని కొరకు ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంకొక 100 కోట్లు తీసుకొని వచ్చి వీళ్ళందరూ కూడా హెల్త్ కార్డ్స్ ఇప్పించే విధంగా ప్రయత్నం చేస్తానని అందరికీ న్యాయవాదులందరికీ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా 41A CRPC విషయము
చాలా కాలంగా పెండింగ్లో, దాని మీద కూడా పోరాటం చేస్తాను. అదేవిధంగా ఏదైతే డిఫెన్స్ కౌన్సిల్ ఏదైతే ఉన్నదో అది 41A కోర్టులను పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు కేసు రాకుండా కాపాడితే, వచ్చిన కేసును డిఫెన్స్ కౌన్సిల్ ద్వారా ఆర్థికంగా ఎదిగిన వాళ్ళకు కూడా డిఫెన్స్ కౌన్సిల్ ఇచ్చి ప్రభుత్వాలు ఏదైతే నేరస్తులను శిక్షించాల్సిన ప్రభుత్వాలు నేరస్తులను కాపాడే విధంగా ఈ డిఫెన్స్ కౌన్సిల్ ఉంది. కాబట్టి దీని కారణంగా న్యాయవాదుల మనుగడనే ప్రశ్నార్థకం అవుతుంది. కానీ దాని మీద కూడా నేను రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తానని చెప్పి డిఫెన్స్ కౌన్సిల్లో పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి. ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకు వెసులుబాటు కల్పించాలని, కానీ ఇప్పుడు ఆర్థికంగా ఎదిగిన వాళ్ళు కూడా నాకేం లేదని చెప్పి డిఫెన్స్ కౌన్సిల్ ద్వారా న్యాయ సహాయం పొందుతూ ఉన్నారు. ఇది అడ్వకేట్లకు అశనిపాతంగా దాపురించి డిఫెన్స్ కౌన్సిల్. అదేవిధంగా రాష్ట్రంలో న్యాయవాదుల పట్ల దురుసుగా ప్రవర్తించడం, న్యాయవాదులని దౌర్జన్యాలు చేయడం, హత్యలు చేయడము పరపాటిగా మారిపోయింది. గతంలో ఏదైతే కరీంనగర్ జిల్లా మంతని న్యాయవాద దంపతులు వామన్ రావు దంపతులని నడి రోడ్డు మీద పట్టపౌలే చంపితే అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వము అసలైన నిందితులని కాపాడే విధంగా ప్రయత్నం చేసింది. దాన్ని మేము పెద్ద ఎత్తున చెలో ఇందిరా పార్క్ అని గవర్నమెంట్ నిరసన తెలియజేస్తూ ఒక 10,000 మంది న్యాయవాదులతోటి ధర్నా చేసిన కారణంగా, న్యాయ పోరాటం చేసిన కారణంగా ఆ కేసులో ఇప్పుడు సుప్రీంకోర్టు సిబిఐ ఎంక్వైరీ చేయడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఏ న్యాయవాది పట్ల జరిగిన దమనకాండని ఉపేక్షించకుండా న్యాయవాదుల సంక్షేమం కొరకు పోరాడుతానని చెప్పి అందరికీ మాటిస్తూ ఈ సందర్భంగా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.